ప్రేమని పలికించిన స్వరం, విరహాన్ని కన్నీటిగా మార్చిన స్వరం, తల్లి లాలన్ను జోలపాటగా వినిపించిన స్వరం, చిన్నారి నవ్వును, పల్లెపడుచు అమాయకత్వాన్ని, భక్తురాలి ఆర్తిని, ఇవన్నిటినీ ఒకే గొంతులో పలికించినటువంటి స్వరం, వెర్సటైల్ సింగర్. ఆవిడే ఎస్ జానకి గారు. 2026 జూలై 11న మైసూరులోని అపోలో బీజీఎస్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. ఆ మహాగాయని యొక్క ప్రస్థానాన్ని ఈవేళ మనతో పంచుకుంటున్నారు విజయబాబు గారు, అలాగే జేకే భారవి గారు, సింగర్ పద్మావతి గారు. సార్, భారవి గారితో మాట్లాడే ముందు మీ మాటల్లో ఒకసారి. మహాగాయని అంతేకాదు, యావత్ భారతదేశం గర్వించదగినటువంటి ఒక అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి గాయనిగా కూడా జానకమ్మను చూడాలి. ఎందుకంటే ఒక చిన్నారి నవ్వు ఆమె స్వరంలో అత్యద్భుతంగా పలికినటువంటి తీరు చూస్తే, అలాగే ఒక యువతి తొలి ప్రేమ ఆ పాటలో వినిపిస్తుంది. ఒక తల్లి లాలన, ఒక తల్లి జోలపాట, ఆ విధంగానే ఒక దగాపడిన ఒక యువతి ఆవేశం, ఆక్రోశం, ఇలా ఏ స్వరాన్నైనా సరే అలవోకగా పలికించగలిగినటువంటి స్వరం, గళాన్ని ఉన్న ఫలంగా మార్చగలిగినటువంటి అలఘు క్రియాతత్వం ఆమె సొంతం. అందుకని చెప్పాలంటే ఇంగ్లీష్లో ఒక చిన్న ఇది చెప్తా. హర్ వాయిస్ ఈజ్ మెలిఫ్లియస్, జోసెస్ దాన్ షుగర్ కేన్, స్వీటర్ దాన్ జోసెస్ దాన్ మ్యాంగోస్, స్వీటర్ దాన్ షుగర్ కేన్, వార్మర్ దాన్ మదర్ స్లాబ్. అది ఇంకా అంతకు మించింది ఏముంటుంది చెప్పండి. అందుకని ఆమె పాట, ఆవిడ స్వరాన్ని చూస్తే ఆ భగవంతుడు ఆమెకు ఇచ్చినటువంటి ఒక అపురూపమైనటువంటి వరం ఏంటంటే, చెట్టు చెట్టు నుంచి పట్టు తేనె పట్టుకొని బొట్టు బొట్టుగా ఆ కంఠ కటాహంలోకి జాలువారినట్టు, కృష్ణశాస్త్రి గారి పరిభాషలో చెప్పాలంటే కలువలు పూచినట్టు, చిరుగాలులు చల్లగా వీచినట్లు, తీపలు తలలూచినట్లు, పసిపాపలు చేతులు చాచినట్లు, దోసిలి నిండా పారిజాతాలతో హృదయస్సుని మెల్లగా వచ్చినట్టు, వరాల కరాలు కనుమూసినట్లు, కన్య నగుమోము కైపేసినట్లు, ఇలా ఒక భావన కాదు, అన్ని రకాల భావనల్ని పదం పదంలో కూడా ఆ పదాల పోహలింపులో ఆ స్వరాలలో చూస్తే స్వరాలే మురిసిపోయేటువంటి విధంగా అది ఆవిడ యొక్క స్వర ప్రస్థానం. మరి అటువంటి గొప్ప గాయని గురించి మనం ఈరోజు మనకి ఇటు భక్తిని, అటు ఆవిడ పాడినట్టుగానే మాటల్లో, ఆవిడ పాటల్లో అయితే ఈయన మాటల్లో, భారవి గారి మాటల్లో భక్తిని రక్తిని ఈ రెండింటినీ కూడా సమపాళల్లో మిలాయించి చెప్పేటువంటి తీరు చూస్తున్నట్లయితే ఆమెకు ఆయనకు ఉన్నటువంటి అనుబంధం చాలా అద్భుతమైనటువంటి అనుబంధం. ఎందుకంటే వారే ఒకసారి నాతో చెప్పారు, భారవి గారు, ఆమె 2016లో కాబోలు పాటలు నేను పాడనండి అన్నారు. కానీ ఆమె కనుక పాడుతూ ఉన్నట్లయితే ఆయన కన్నడంలో కూడా చాలా సినిమాలు ఆయన దర్శకత్వం వహించారు, తెలుగు కంటే కూడా. అటు కన్నడంలోను ఇటు తెలుగులో కూడా నేను పాడించుకునేటువంటి ఒక అవకాశాన్ని ఇదేనని చెప్పి అన్నారు. కానీ ఆయన తీసిన ఒక సినిమాకి ఆమె ప్రత్యేకంగా ఆయన్ని పిలిపించుకొని కూడా చెప్పారన్నారు. అది ఆయన మాటలను మనం తర్వాత విందాం. సో అటువంటి ఒక అపురూప గాయనిగా మనం చూడాలి. ఏ స్వరం అయినా కూడా ఆమె గళంలో పడితేనే ఇది అవుతుంది. సో అటువంటి ఒక అద్భుతమైన భావన మరి మనతో పాటు మంచి వారు గాయని ఉన్నారు. ముందు మీరు ఒక చరణంతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా జానకమ్మ గారు, ఆవిడ లేరు అని ఇంకా అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం ఇప్పటికి కూడా. కానీ ఈ గానం రూపంలో మన మధ్య ఎప్పటికీ అజరామరంగా ఉండిపోతుంది ఆశిస్తూ ఒక చిన్న పాట. ఇది నడిరేయి ఏ జాములో, ప్రతి స్టేజ్ మీద ముందుగా పాడుకునే ఒక ప్రార్థనా గీతంలాగా పాడుకుంటాం దీన్ని. ఎంత అద్భుతంగా ఆవిడ దీనిలో గానంలో భక్తి మిళితవించి పాడారో దీనిలో. నడిరేయి జాములో స్వామి నిన్ను చేర దిగి వచ్చును, తిరుమల శిఖరాలు దిగి వచ్చును. నడిరేయి జాములో స్వామి నిన్ను చేర దిగి వచ్చును,
తిరుమల శిఖరాలు దిగి వచ్చును. మమ్ముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ, మమ్ముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ, పతిదేవుడిలోన మురిసేటి వేళ, స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ, విభునికి మా మాట వినిపించవమ్మా, ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా, నడిరే జాములో. ఆ స్వామిని అంత అయితే ఇక్కడ భారవి గారు ఇదే పాటలో వారి పాట ఎత్తుకోవడం చాలా బాగుంది. కలవారినే గాని కరుణించలేరా అంటే అక్కడ స్వామి మీద భక్తుడి యొక్క ధర్మాగ్రహం, అదే ధర్మాగ్రహం అన్నమయ్య పాటల్లో కూడా ఉంటుంది మీరు చేసినటువంటి దీంట్లో. అంటే ఒక భక్తుడి మీద, భక్తుడికి దేవుడి పట్ల ఒక ఎప్పుడైతే ఒక నిరాసక్తత లేకపోతే నిగ్రహం కోల్పోవడం వచ్చినప్పుడు ఒక ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేస్తాడు.